నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎత్తు పెరిగిన నివాస ప్రాంతాల మధ్య సీసీ రోడ్డు లోతుగా మాత్రమే ఎప్పుడో నిర్మించుకున్న ఇల్లు. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సమక్షంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో దాతృత్వం. మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడ్డ 6 కుటుంబాలకు 20,000 రూపాయల విలువ చేసే పలు సరుకుల పంపిణీ. శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలి. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇక వివరాలకు వెళ్తే సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ. పట్టణాల నుండి పల్లెల వరకు అభివృద్ధి వేగవంతం అవుతున్న తరుణంలో నివాస ప్రాంతాల మధ్య సీసీ రోడ్లు ఎత్తు పెరగడంతో ఎప్పుడో నిర్మించుకున్న ఇల్లు లోతుగా మారుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇంటిని వాస్తు కారణంతోనో ఇతర కారణాలతోనో ఆ ఇంటిని కూల్చేసి పునర్నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంటికి ఎలాంటి నష్టం జరగకుండా లిఫ్టింగ్ షిఫ్టింగ్ జపాన్ టెక్నాలజీతో ఎన్ని అంతస్తుల భవనాలైనా సునాశయంగా ఎత్తి పక్కన పెట్టేస్తున్నారు జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ నిర్వాహకులు. ఈ అధునాతన టెక్నాలజీతో భవన యజమాన్యానికి సమయంతో పాటు డబ్బును ఆదా చేస్తూ జై హనుమాన్ బిల్డింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ అందరి మన్నన అందుకుంటుంది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామ సమీపంలోని వడ్డీ కండ్రిక ప్రాంతానికి చెందిన కిష్టయ్య అనే వ్యక్తికి చెందిన ఇంటి సమీపంలో అంతర్గత రోడ్డు ఎత్తు పెరగడంతో తన ఇంటిని ఎత్తు పెంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ నిర్వాహకులను సంప్రదించారు. లక్షల ఖర్చు చేసి నిర్మించిన తమ ఇంటిని 5 అడుగుల ఎత్తు పెంచుకొని తన ఇంటి జ్ఞాపకాల్ని పదిలం చేసుకున్నారు. తన ఇంటిని కూల్చుకునే పరిస్థితి లేకుండా జ్ఞాపకాల్ని పదిలం చేసుకునే విధంగా జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ లాంటి కంపెనీలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని కిష్టయ్య ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోగిలి వడ్డిగండిగా చిట్టమూరు మండలం గత 10 సంవత్సరాలు రోడ్డుకి పొల్లుగా ఉండింది. అయితే జై హనుమాన్ లిఫ్టింగ్ సెంటర్ కలిసాము. అతను ద్వారా వచ్చారు. కలిసిన తర్వాత చూశారు. చూసి ఎంత హైట్ ఏంది చూశారు. లోడి లేపుతున్నారు. ఇబ్బంది లేదు. ఇట్లా 4 ఊళ్ళు 4 పనులు నేనే తీసిస్తాను. అతనికి ఇబ్బంది లేదు. జై హనుమాన్ లిఫ్టింగ్ సర్వీస్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన డేగా గిరి కుమార్తె సౌమ్య అనే నిరుపేద విద్యార్థినికి కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సమక్షంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇంటర్మీడియట్లో మంచి ప్రతిభ సాధించిన సౌమ్య విద్యానగర్ NBKR ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం జరిగింది. ఈ క్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి నిర్వాహకుల్ని ఆర్థిక సహాయం అందించాలని సౌమ్య కుటుంబ సభ్యులు కోరడంతో దాతలు అందించిన దాతృత్వంతో 10,000 రూపాయలని ఆ ట్రస్ట్ అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు. 2002 సంవత్సరం నుండి తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయం అందించడం జరిగిందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో దాతృత్వాన్ని అందిస్తున్న దాతలను ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు నాగురెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు కొండూరు వెంకటరమణారెడ్డి ఉన్నారు. అక్షయ సేవా సమితి ట్రస్ట్ని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాతల దాతృత్వంతో కొన్ని వందల మంది విద్యార్థులకి సహాయం అందిస్తున్న దాతలు ఎంతమందో ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నటువంటి వారికి మొట్టమొదట వారికి హృదయపూర్వక నమస్కారం.
ఈ కార్యక్రమాలు పేద బిడ్డలకి ఫీజు అందజేస్తే వాళ్ళు బాగా శ్రద్ధగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళితే 3 చక్రాల బండ్లు, నిరుపేదలైనటువంటి ఆడపిల్లలకి పుట్టి మిషన్లు, చెట్టు నాటడం, చలికాలంలో దుప్పట్లు, చీరలు, పిల్లలకి యూనిఫామ్, కంటి ఆపరేషన్లు, బ్లడ్ బ్యాంక్ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయూతనిస్తున్నటువంటి దాతలు నిజంగా ఎంతో ఆనందదాయకం. ఈ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ కూడా మొట్టమొదట ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నందుకు మా ట్రస్ట్ వారికి అందరికీ అభినందన తెలుపుకుంటున్నాం. ఈ అమ్మాయి విద్యానగర్లో NBKRలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఈ అమ్మాయి మెట్టు మా గురువు గారైన పులేంద్ర నాగిరెడ్డి గారు, రిటైర్డ్ తెలుగు పండిట్ గారు, ఆయన ఈ పాపను తీసుకొచ్చి ఈ పాపని ఎట్లయినా సరే ఆ అమ్మాయికి ఒక 10,000 రూపాయలు ఫీజు సహాయం చేయగలరని ఆశిస్తున్నాం. బాగా చదువుకుంటుంది అమ్మాయి అని చెప్పేసి సార్ చెప్తే నా పేరు చెప్పొద్దని చెప్పేసి ఒక దాత ముందుకు వచ్చి ఆ అమ్మాయికి 10,000 రూపాయలు అందజేస్తున్నారు. అది ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కావున ఆ దాతలందరికీ కూడా బాబా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ఈ మంచి సేవా కార్యక్రమాలకి ఇంకా ఎంతమందినో ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. అమ్మ కడుపులోంచి బయటపడి ఇంకా లోకం వంక కన్నెత్తైన చూడనేలేదు. అమ్మ పేగు తెంచుకొని పుట్టినప్పుడు అయినా రక్తపు చారకలు ఇంకా ఆరనేలేదు. కన్న తల్లి తనకు పుట్టిన బిడ్డ భారం అనుకుందో ఏమో తెలియదు, కానీ నవమాసాలు మోసి కన్న తల్లి పేగు బంధం బరువనుకుందేమో. అప్పుడే పుట్టిన పసిబిడ్డను రోడ్డు పక్కనే పారేసిన పార్శ్విక ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం జోష్ల వారి ఖండ్రిగ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసి ఉండడంతో తెల్లవారుజామున నాయుడుపేటకు వస్తున్న కొంతమంది వ్యక్తులకు రోడ్డు పక్కన శిశువు కేకలు వినిపించడంతో గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు శిశువుకు చికిత్స అందిస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 6 కుటుంబాలకు 20,000 రూపాయల విలువ చేసే పలు సరుకులు, కూరగాయలు, నగదు నెల్లూరు జిల్లా శ్రీ వైఖానస సంఘం సభ్యులు కందుకూరు శేషాచార్యులు వాకాని కళ్యాణకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడారు. దాతల సహాయ సహకారాలతో శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ అనేక ధార్మిక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా దాతలకు, సంస్థ ప్రతినిధులకు, వ్యవస్థాపకులకు కృతజ్ఞత తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి తమ చేతుల మీదుగా సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. నాయుడు వెంకటరమణారెడ్డి, సరోజనమ్మల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులు రామిరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమవతమ్మ దంపతుల దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. దాతలు సహకరిస్తే మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, పవన్ కుమార్ శర్మ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. सर्वापमृत्यं नश्यन्त्याय फलप्रदां दीर्घमायुः
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో ఉండేటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే విధంగా ఈరోజు ఆగస్టు 22న అనగా ఈ రోజున మన మేకపాలకుట్లో పేరు నాయుడు వెంకటరమణారెడ్డి ధర్మపత్ని సరోజనం గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె అల్లుడైనటువంటి రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు శ్రీమతి హైమావతమ్మ దంపతులు ఆర్థికంగా వెనకబడినటువంటి 6 కుటుంబాలు బ్రాహ్మణులకి 19,000 రూపాయలు ఆర్థికంగా పలసరుకులు సహాయం చేయడం జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం సీతారామ ధార్మిక సేవా సంస్థ పేరుతో ఇటువంటి ధార్మిక సేవలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఇవాళ రోజున అనగా ఆగస్టు 22వ తేదీన మరొక దాతృత్వానికి తెరలేపింది. విధంగా వారి ఇంటికి కావాల్సినటువంటి పలసరుకులను వాటిని అందిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలని ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ గత 4-5 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులకు చేయూతను అందిస్తూ అలాగే ఆర్థికంగా వెనకబడినటువంటి అర్చక కుటుంబాలకు పలసరుకులను అందిస్తూ అనేకమైనటువంటి సేవలు నిర్వహిస్తూ ఉంది. ఈ మరిన్ని ఇంతోధికమైనటువంటి కార్యక్రమాలు జరగాలని అలాగే ఈ సంస్థకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మధుకిరణ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి శ్రీమతి హైమాతో దంపతులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఈరోజు అనగా ఆగస్టు 22వ తేదీన నాయుడు వెంకటరమణారెడ్డి సరోజనమ్మల స్మృత్యార్థం వారి కుమార్తె అల్లుడు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతుల చేత ఈరోజు 6 కుటుంబాలకు పలసరుకులు కూరగాయలను అందించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా దాతల దాతృత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలను ధార్మిక సేవా కార్యక్రమాలను చేయడానికి మా సంస్థ ప్రతినిధులందరం సిద్ధంగా ఉన్నాము. దాతలు మరింత సహకరిస్తే మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీ. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని మాతా శిశు మరణాలు మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖపై సిడిపిఓలు సూపర్వైజర్లు డీసీపీఓ డిఎం మహిళా ప్రాంగణం వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలు సంభవించకుండా ఆసుపత్రుల్లో ప్రసూతి కాన్పులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మిషన్ వాత్సల్యపై సమీక్షిస్తూ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు ఉండాలని, మహిళా ప్రాంగణం ద్వారా మహిళలకు ఉపయోగపడే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సో శామ్ మ్యామ్ ప్రాపర్గా చెక్ చేయండి. మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్, వెయిట్, హైట్ అదంతా చూస్తాం కదా, ఆ గ్రోత్ చార్ట్. సో కోర్ వర్క్ చేయవలసింది ఉంది మనం. జస్ట్ టు ప్లీజ్ యువర్ హెడ్ ఆఫీస్, టు ప్లీజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డోంట్ డూ ఎనీ ఫిగర్స్ ప్లీజ్. తక్కువ వచ్చినా నాకేం పర్లేదు. ఐ విల్ గివ్ యూ 6 months 8 months టైం, బట్ ఇంప్రూవ్మెంట్ మెల్లగా గ్రాడ్యువల్గా చూపించాలి. నేను ఏదో లాస్ట్ ఈ మండలంలో ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ మంది శామ్ ఉన్నారు, ఎక్కువ మంది మ్యామ్ ఉన్నారు, ఓకే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ నేను తిట్టడం అట్లా ఉండదు. ఒక్కొక్క మండలం ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయి.
కొన్ని ఫార్ ఆఫ్ మండల్స్ ఉంటాయి, ఇంటీరియర్ మండల్స్ అక్కడ ఎక్కువ ఉండొచ్చు. బట్ ప్రాపర్గా అసెస్ చేయటం, ప్రాపర్గా వాళ్ళని పిల్లల్ని మనం ముందు గుర్తించడం. ఇట్ ఈస్ నాట్ లింక్ టు సోషల్ స్టేటస్. బాగా రిచ్ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా దే మస్ట్ బి మాల్నరిష్డ్. సో మనం సరిగా అసెస్ చేయకపోతే విల్ బి మిస్సింగ్ అవుట్ ఆన్ మెనీ చిల్డ్రన్. వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. ఓకే, మనం ఆ 6 months to 6 years అనేది వెరీ క్రిటికల్. సో అంతలో మనము వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ కేటగిరీలో వాళ్ళు పెట్టకపోతే విల్ బి డూయింగ్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద సొసైటీ, టు ద చిల్డ్రన్. ఓకే, సో వీళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ మనకి 36 months to 72 months అంటే 6 years వరకు, అంటే ఆల్మోస్ట్ 1.5 మన ఈ హాట్ కుక్డ్ మిడ్ డే మీల్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 3 to 6 మిడ్ డే మీల్ హాట్ కుక్డ్ ఇస్తున్నాము. అవి ప్రాపర్గా ఇస్తున్నామా, రోజు అదే వండి పెడుతున్నాం అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ THR కిట్స్ ఇస్తున్నాం కదా మంత్లీ. ఓకే, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్స్లతో కలిసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో పనుల్లో భాగమైన 7 ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ, ఆక్రమణల విషయాలు తదితర అంశాలపై VCIC రెవెన్యూ, PD, నేషనల్ హైవే, SE, నీటిపారుదల, DFO, అడవులు తదితర శాఖల వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు అంశాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DFO సతీష్, గూడూరు RDO కిరణ్ కుమార్, APIIC జోనల్ మేనేజర్ నెల్లూరు విజయరత్నం, APIIC డిప్యూటీ జోనల్ మేనేజర్ చంద్రశేఖరయ్య, తెలుగు గంగా ప్రాజెక్టు AC మదన్ మోహన్, APIIC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం DT స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకడ్ గ్రామంలో బీసీ కాలనీ సమీపంలో శివాలయం పక్కన ఎన్నో సంవత్సరాలుగా ముదిరాజు కుటుంబాలకు చెందిన వారు వేప చెట్టును అంకమ్మ దేవతగా కొలుచుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎంతకాలమైనా గుడి నిర్మాణానికి నోచుకోకపోవడంతో స్థానిక టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి చొరవతో గుడి నిర్మాణానికి ముదిరాజు కుటుంబాల వారు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపా నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ముదిరాజు కుటుంబాల వారందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో అన్నమేటి సుబ్బయ్య, సులోచనమ్మ దంపతులు, కార్య మనోహర్, భువనేశ్వరమ్మ దంపతులు, బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, వెలుగు గురవయ్య, చిట్టెటి దశయ్య, చిట్టెటి పరశురామయ్య, పుట్టి వెంకటేశ్వరులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తల్లికి జై. కానండి కానండి అది పట్టులో ఉంది తీసేయాలి అది తీసుకున్నారు. కింద చేసుకుంటున్నాము. ఆ మాను కింద మాను లేదు ఇప్పట్లో. అట్టే పెట్టుకుంటుంటే పెద్దలు నిర్ణయించి ముదిరాజులందరూ కలుసుకొని మేము కలిసికట్టుగా మేము నిర్ణయించుకొని గుడి కట్టుకోవాలనుకున్నాం. దానికి పెద్దల్ని సహకరిస్తే ఈరోజు విజయశేఖర రెడ్డి వచ్చి మాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు ఆడకాడికి దగ్గర ఉండి దాన్ని చేసి జరిపించేసిపోయాడు. ఇప్పుడు అందరం చేరి కట్టుకుంటున్నాము. ఏదో ఇంత అందరూ దయ వల్ల మేమందరం అనుకొని చేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎత్తు పెరిగిన నివాస ప్రాంతాల మధ్య సీసీ రోడ్డు లోతుగా మాత్రమే ఎప్పుడో నిర్మించుకున్న ఇల్లు. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సమక్షంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో దాతృత్వం. మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడ్డ 6 కుటుంబాలకు 20,000 రూపాయల విలువ చేసే పలు సరుకుల పంపిణీ. శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలి. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.